హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను హెయిర్ కేర్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. సో నీ షాప్ పెడుతున్నాను అనుకోవద్దు, ఇవన్నీ నా హెయిర్ కేరే. సో చూపిస్తాను, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో అయితే నా హెయిర్ టైప్ వచ్చేసి బేసిక్గా చాలా ఫ్రిజీ హెయిర్ అనమాట. చాలా అంటే చాలా డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్. సో నేను దానికోసం ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంకా అన్ని ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నాను. ఇంకా హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేస్తున్నాను. బట్ అంత వర్కౌట్ అయినట్టు నాకు కనిపించలేదు. ఇంకా మేబీ ఫర్దర్ వీడియోస్‌లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ఒక హెయిర్ సీరమ్. నాకిది చాలా నచ్చింది. ఇది విష్ కేర్ వాళ్ళది. సో ఇదేంటంటే నైట్ టైమ్ పడుకునేటప్పుడు పెట్టుకుంటాను. సో ఎలా అప్లై చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి నేను ఈరోజు చూపిస్తాను. ఇదే వీడియోలో చూపిస్తాను. సో ఈ ప్రతి ప్రోడక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది. నాకు ఇంత నచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఇది యూజ్ చేసినప్పుడు చెప్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సీరమ్. నేను ఎప్పుడైతే షాంపూ చేసుకున్న ప్రతిసారి నేను హెయిర్ సీరమ్ అనేది అప్లై చేస్తాను. ఇది లోరియల్ వాళ్ళది. నాకు ఇది అన్ని సీరమ్స్లో ఇది కూడా లోరియల్ సీరమే. ఫస్ట్ నేను యూజ్ చేసిన సీరం లోరియల్లో. బట్ నాకు ఇది ఏంటంటే అంత డ్రై చేస్తుందేమో ఇంకా హెయిర్ని అని అనిపించింది. బట్ ఇది ఆపేసి నేను ఈ హెయిర్ సీరమ్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది నాది 5th బాటిల్ 6th బాటిల్, నాకు తెలీదు. బట్ 5th ఆర్ 6th అనుకుంటా. సో ఇది కూడా ఇందులో స్మాల్ కూడా ఉంటుంది. ఇది అయిపోయింది, నేను యూజ్ చేశాను. ఇందులో స్మాల్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు స్మాల్ యూజ్ చేసుకోవచ్చు. నేను లింక్స్ అనేవి బిలో డిస్క్రిప్షన్లో పెడతాను, వీటి లింక్స్ అన్నీ. అండ్ దిస్ ఈజ్ బీ బ్లంట్ హాట్ షాట్ అనమాట. ఇది ఎప్పుడైనా నేను స్ట్రైట్నింగ్ చేసుకోవాలి అంటే హెయిర్కి ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకుంటాను. ఎందుకు అంటే గైస్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేయండి. అండ్ దిస్ వాజ్ సో గుడ్. నేను వేరే బ్రాండ్స్ అయితే యూజ్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ హీట్ సీరమ్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ సో గుడ్. ఇది చాలా బాగుంది, డెఫినెట్గా యూజ్ చేయండి. ఇది ఈ లింక్ కూడా నేను పెడతాను. దీన్ని నేను టెస్ట్ చేసి కూడా చూసాను ఇయర్ బడ్లో. అది నేను ఫర్దర్ వీడియోస్లో పెడతాను. బట్ ఖచ్చితంగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి. ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే నేను హెయిర్ ప్యాక్స్ అనేవి ఫాలో అవుతాను. సో ఈరోజు ప్రతి సండే నేను హెయిర్ ప్యాక్స్ అనేవి ఫాలో అవుతాను. సో దిస్ ఈజ్ ద హెయిర్ ప్యాక్ అనమాట. ఈరోజు నేను ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. లైక్ ప్రతి సండే వేరేవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ యూజ్ చేశాను. సో షార్ట్స్లో పెట్టినట్టున్నాను. సో ఇది కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ ఎలా రెడీ చేశానని చెప్పేసి ఇది పెడతాను. 1 అవర్ పెట్టుకొని షాంపూ చేసుకోవాలి డ్రై అయిన తర్వాత. ఇది పెట్టేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ గైస్, అసలు ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. అంటే లైక్ ఇది డవ్ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇంత ఫ్రిజీ హెయిర్ని కొంచెం అంటే కొంచెం ఆల్మోస్ట్ 70% కంట్రోల్ చేసేది ఈ కండిషనరే. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా యూజ్ చేయకపోతే ఖచ్చితంగా యూజ్ చేయండి. స్ప్లిటెన్స్ రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది. సో అండ్ అలానే హెయిర్ సాఫ్టనింగ్ కోసం కూడా, అంటే మనం ముట్టుకున్నంటే లైక్ అంత డ్రైగా కాకుండా మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది. నాకు పనిచేసింది అయితే ఎవరికన్నా ఎక్కువ ఫ్రిజీ హెయిర్ ఉన్న ఏ కండిషనర్ యూజ్ చేసినా మీకు కంట్రోల్ అవ్వకపోతే ఇది మాత్రం ఆ ఫ్రిజీనెస్ని కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్గా ఇది మీరు యూజ్ చేయండి. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. బయట ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతుంది. అండ్ అలానే డీమార్ట్లో కూడా దొరుకుతుంది. సో ఇది వచ్చేసి డైలీ షైన్ డీటాంగిలింగ్ కండిషనర్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ అలానే దీనికోసం కూడా చెప్తాను. లైక్ చెప్పాను కదా, సీరం నేను అప్లై చేసుకుంటాను కానీ, సో అది చేసినప్పుడు యూజ్ చేస్తాను. సో దీనివల్ల యూజ్ కూడా అప్పుడే చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ ప్యాక్ వేసుకొని హెయిర్ వాష్ చేసుకున్న దగ్గర నుంచి నేను ఎలా ఫాలో అవుతాను ప్రతి స్టెప్ అని చెప్పేసి నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా గైస్.
ఎందుకంటే అలోవెరా వచ్చేసి మీ హెయిర్ స్ట్రాండ్స్‌ని రిపేర్ చేస్తది. ఇంకా స్ట్రెంత్ పెంచుతది. అండ్ అలానే విటమిన్ ఏ, సి అండ్ ఈ ఉంటాయి ఇందులో. అండ్ అలానే షైనీగా కూడా చేస్తుంది. కొంచెం నేను మిక్సీ జార్‌లో హైబిస్కస్ లీవ్స్ ఇంకా 2 ఫ్లవర్స్ తీసుకున్నాను హైబిస్కస్‌వి. హైబిస్కస్ ఏం చేస్తుందంటే హెయిర్ లాస్ అవ్వకుండా చూస్తుంది. అండ్ అలానే బాల్డ్‌నెస్ రాకుండా చూసుకుంటుంది. ఇందులో విటమిన్ సి అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల హెయిర్ లాస్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫెన్‌గ్రిక్ సీడ్స్. మెంతులనేవి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అండ్ అలానే డాండ్రఫ్ రాకుండా చూసుకుంటుంది. అండ్ ఫైనల్లీ కొంచెం ఆయిలేసాను. మీదెక్కువ ఫ్రీజీ హెయిర్ అయితే ఆయిల్ వేసుకొని, ఇలా మిక్స్ చేసుకొని, ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మొత్తం అవన్నీ గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నాక ఫస్టే గైస్ ఈ కోంబ్ గైస్ ఇవి దొరుకుతాయి బయట. ఇవి ఇవి చూసారా ఎలా ఉందో? ఇలాంటి కోంబ్‌తో పెద్ద కోంబ్‌తో మీరు డీటాంగిల్ చేసుకోండి. అంటే చిక్కు విప్పుకోండి ఇలాంటి కోంబ్‌తో. ఎందుకంటే ఇవైతే ఫాస్ట్‌గా వచ్చేస్తాయి చిక్కు. అంత డ్యామేజ్ ఉండదు తీసుకున్నప్పుడు. ఎప్పుడు చిక్కులనేవి కింద నుంచి ఇప్పుకోవాలి గైస్. డౌన్ నుంచి అప్‌వర్డ్‌కెళ్ళాలి. అయితే హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను గైస్. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు హెయిర్‌ని 2 పార్టిషన్స్‌గా డివైడ్ చేసి మనం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, అలానే హెయిర్ ప్యాక్ అనేది తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మీరు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. మొత్తం పెట్టుకునేసాక వస్తాను గైస్. చాలా కష్టంగా ఉంది ఇక్కడ పెట్టుకోవడం. సో, ఇది అయిపోయి మొత్తం పెట్టుకున్నాక వస్తాను. ఓకేనా? ఇలా ఉంది హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక. సో, ఇది 1 అవర్ డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. సో, నేను అది కూడా చూపిస్తాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. హెయిర్ వాష్ చేసేసుకొని కండిషనింగ్ చేసేసుకున్నాను గైస్. దీని తర్వాత హెయిర్ సీరమ్. ఈ హెయిర్ సీరమ్ వల్ల యూజెస్ ఏంటంటే చాలా యూజెస్ ఉంటాయి గైస్. డీటాంగిల్ అంటే చిక్కులు పట్టకుండా ఉంటాయి. సెకండ్ థింగ్ నరిష్మెంట్ ఇస్తుంది. అంటే కొంచెం స్మూత్‌గా, షైనీగా చేస్తుంది. సో, ఇలా నేను ప్రతిసారి హెయిర్ సీరమ్ అప్లై చేసుకుంటాను. ఇది వచ్చేసి నా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ సీరమ్ పెట్టుకున్నాను కదా! హెయిర్ సీరమ్ పెట్టుకొని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంది. ఈ విష్ కేర్ సీరమ్‌లో బయోటిన్, ప్లాంట్ కెరటిన్, బైసాపిల్, రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ప్రీమెచ్యూర్డ్ హెయిర్ లాస్‌ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలానే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో, ఇదేంటంటే ఇలా తీసుకొని జస్ట్ స్ప్రే చేసుకొని ఇదే గైస్ దాని యూజు. వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మసాజర్ ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి. నేను రోజు ఇలా స్ప్రే చేసుకున్నాక, హెయిర్ సీరమ్ స్ప్రే చేసుకున్నాక ఇలా మసాజర్‌తో మసాజ్ చేసుకుంటాను గైస్. మేక్ ష్యూర్ గైస్ మసాజ్ మాత్రం చాలా జెంటిల్‌గా చేసుకోవాలి. బాగా గట్టిగా రబ్ చేయకూడదు. అలా రబ్ చేస్తే హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. హెయిర్ బ్రేక్ అవుతది. సో, అలా చేయొద్దు. చాలా జెంటిల్‌గా చేసుకోండి. సో, నేను రోజు చేసుకుంటాను. గైస్ ఇప్పుడు ఇలా చేసుకొని ముడివేసుకొని పడుకొని పోవడమే. సో, హ్యాపీగా నెక్స్ట్ డే హెయిర్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ వీడియోకైతే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ ఇంకా వస్తాయి నా ఛానల్‌లో. ఇంకా చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్తాను రీసెర్చ్ చేసి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటదో, సివియర్ హెయిర్ ఫాల్ ఉంటదో అండ్ ఫ్రిజీనెస్‌తో బాధపడుతున్నారో ఈ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి యూజ్ ఉంటది.